నెలకు 80,000 రూపాయల శాలరీ. ఇది చాలామందికి ఒక కల, సమాజంలో ఒక గౌరవం. కానీ ఈ అంకె వెనక ఒక భయంకరమైన సత్యం దాగి ఉంది. అదే ఈరోజు మనం మాట్లాడుకోబోయే విషయం. ఒక 50,000 రూపాయల ఎమర్జెన్సీ వస్తే ఆ 80,000 శాలరీ ఎందుకు మిమ్మల్ని కాపాడలేకపోతోంది? ఇది కేవలం ఒక కథ కాదు, మనలో చాలామంది ఎదుర్కొంటున్న వాస్తవం. ఒక మంచి శాలరీ ఇచ్చే భ్రమ. ప్రతి నెల 1వ తేదీన మొబైల్కు వచ్చే ఆ శాలరీ క్రెడిటెడ్ మెసేజ్ ఇచ్చే ఆనందం అద్భుతం. డబ్బులు చేతిలోకి రాగానే మన ఆలోచనలు మారిపోతాయి. ఆ కొత్త మోడల్ ఐఫోన్, ఆ బ్రాండెడ్ వాచ్, ఇవన్నీ మన హోదాను పెంచుతాయని భావిస్తాం. వారాంతాల్లో ఖరీదైన రెస్టారెంట్లు, స్నేహితులతో పార్టీలు. నేను ఇంత సంపాదిస్తున్నాను కదా, ఈ మాత్రం ఖర్చు చెయ్యలేనా అని అతి విశ్వాసం. ప్రతి సెలవుకి ఒక వెకేషన్, ఇన్స్టాగ్రామ్ ఫోటోల కోసం చేసే ఖర్చులు. మన లైఫ్ స్టైల్ మెరుగుపడుతోందని మనం అనుకుంటాం, కానీ నిజానికి మనం ఖర్చులను పెంచుకుంటున్నాం. జీవితం ఎప్పుడూ ఒకేలా సాఫీగా సాగదు. విధి మనల్ని ఎప్పుడు ఎలా పరీక్షిస్తుందో ఎవరికీ తెలియదు. అకస్మాత్తుగా ఒక ఫోన్ కాల్, ఇంట్లో ఎవరికో ఆరోగ్యం దెబ్బతింది, వెంటనే హాస్పిటల్కు వెళ్ళాలి. ఆ క్షణంలో మీ శాలరీ, మీ హోదా ఏవీ గుర్తుకురావు. డాక్టర్లు 50,000 రూపాయలు వెంటనే కట్టమని అడుగుతారు. నిన్నటి వరకు విలాసంగా గడిపిన ఆ మనిషికి ఈ 50,000 ఇప్పుడు కొండలా కనిపిస్తున్నాయి. నిజం చాలా చేదుగా ఉంటుంది. ఇప్పుడు అసలు పరీక్ష మొదలవుతుంది. బ్యాంక్ బ్యాలెన్స్ చెక్ చేస్తే అక్కడ ఉండాల్సినంత డబ్బు లేదు. నెల మధ్యలో ఉన్నాం, ఇప్పటికే సగం శాలరీ ఖర్చయిపోయింది. మిగిలిన డబ్బుతో ఈ మెడికల్ బిల్లు ఎలా కట్టాలి? ఆందోళన మొదలవుతుంది. క్రెడిట్ కార్డులు తీస్తాం, కానీ వాటి లిమిట్ కూడా ఎప్పుడో దాటిపోయింది. అప్పు కోసం స్నేహితులకు, బంధువులకు ఫోన్లు చేయాల్సిన దుస్థితి. 80,000 శాలరీ ఎటుపోయింది? అసలు సమస్య ఎక్కడుంది? సమస్య మీ శాలరీ కాదు, మీ ఫైనాన్షియల్ ప్లానింగ్. దీనినే ఆర్థిక నిపుణులు లైఫ్ స్టైల్ ఇన్ఫ్లేషన్ అంటారు. మీ సంపాదన పెరిగే కొద్దీ మీ ఖర్చులను కూడా అంతే వేగంగా పెంచుకుంటూ వెళ్తే మీరు ఎప్పటికీ సంపన్నులు కాలేరు. మీరు కేవలం ఖరీదైన బానిసలుగా మిగిలిపోతారు. అద్దెలు, ఈఎంఐలు, అనవసరమైన సబ్స్క్రిప్షన్లు, షోకు కోసం చేసే ఖర్చులు, ఇవన్నీ కలిసి మీ సంపాదనను హరించివేస్తున్నాయి. ఒక ఎమర్జెన్సీని తట్టుకునే శక్తి మీకు లేకుండా చేస్తున్నాయి. అత్యవసర నిధి అంటే ఎమర్జెన్సీ ఫండ్ అంటే ఏమిటి? ఇవి కేవలం సేవింగ్స్ అకౌంట్లో ఉండే డబ్బు కాదు. ఇది మీ కష్టకాలంలో మీకు అండగా నిలిచే ఒక ఆర్థిక రక్షణ కవచం. ఉద్యోగం కోల్పోయినా, ఆరోగ్య సమస్యలు వచ్చినా, లేదా ఇల్లు రిపేరు వంటి అత్యవసర ఖర్చులు ఎదురైనా మీరు ఎవ్వరినీ అప్పు అడగాల్సిన అవసరం లేకుండా చేసేదే ఈ నిధి. మరి ఎంత సేవ్ చేయాలి? కనీసం మీ 3 నెలల నుండి 6 నెలల ఖర్చులకు సరిపడా డబ్బు మీ ఎమర్జెన్సీ ఫండ్లో ఉండాలి. ఉదాహరణకు, మీ నెలవారీ ఖర్చులు 50,000 అయితే మీ దగ్గర కనీసం 1.5 లక్షల నుండి 3 లక్షల రూపాయల వరకు నగదు రూపంలో ఉండాలి. ఇది మీ కుటుంబానికిచ్చే అతిపెద్ద భద్రత. ఈ డబ్బును ఎక్కడ ఉంచాలి? ఇక్కడ ముఖ్యం రిటర్న్స్ కాదు, లిక్విడిటీ. అంటే మీకు అవసరమైనప్పుడు వెంటనే ఆ డబ్బు మీ చేతికి అందాలి. హై రిస్క్ ఇన్వెస్ట్మెంట్లలో ఎమర్జెన్సీ ఫండ్ని ఉంచకండి. సేవింగ్స్ అకౌంట్ లేదా తక్కువ రిస్క్ ఉండే లిక్విడ్ మ్యూచువల్ ఫండ్స్ దీనికి ఉత్తమమైన మార్గాలు. భద్రతే ముఖ్యం. మీ 12 నెలల కార్యాచరణ ప్రణాళిక. ఈ రోజు నుండే మీరు దీన్ని నిర్మించడం ప్రారంభించవచ్చు. ఇది ఒకే రోజులో అయ్యే పని కాదు, కానీ ఒకరోజు తప్పకుండా పూర్తవుతుంది. మొదటి 3 నెలలు మీ అనవసర ఖర్చులను గుర్తించండి. బడ్జెట్ వేసుకోండి. బయట తినడం తగ్గించి ఆ పొదుపు చేసిన మొత్తాన్ని మీ అత్యవసర నిధికి మళ్లించండి. 10% శాలరీ పక్కన పెట్టడం అలవాటు చేసుకోండి. 4 నుండి 8 నెలలు మీ పొదుపు వేగాన్ని పెంచుకోండి. అదనంగా వచ్చే బోనస్లు లేదా ఇన్సెంటివ్లను నేరుగా ఈ నిధిలో జమ చేయండి. ఇప్పుడు మీరు మీలో ఒక కొత్త ఆత్మవిశ్వాసాన్ని గమనిస్తారు. 9 నుండి 12 నెలలు మీ లక్ష్యాన్ని చేరుకోండి. ఇప్పుడు మీ వెనుక ఒక బలమైన ఆర్థిక కోట ఉంది. ఏ కష్టం వచ్చినా ఎదుర్కోగలననే ధైర్యం మీలో ఉంటుంది. ఇదే నిజమైన ఆర్థిక స్వాతంత్ర్యం. శాలరీ ఎక్కువగా ఉండటం కాదు, సరైన ఫైనాన్షియల్ ప్లానింగ్ ఉండటమే నిజమైన సంపద. మీ కుటుంబ భద్రత కోసం, మీ ప్రశాంతత కోసం
ఈరోజే అడుగు వేయండి. ఒక ఎమర్జెన్సీ మీ జీవితాన్ని అస్తవ్యస్తం చేసేలోపే మీ ఎమర్జెన్సీ ఫండ్ను సిద్ధం చేసుకోండి. ఇది మీ డబ్బు, ఇది మీ భవిష్యత్తు, ఇది మీ కుటుంబ భద్రత. నేను మీతో కలిసి ప్రతి వారం ఆర్థిక స్వాతంత్ర్యం వైపు ఒక అడుగు వేస్తాను. ఇది ఫిన్షోర్ 94. ఇన్వెస్ట్, ఇన్షోర్, గ్రో. మర్చిపోకండి, సరైన ప్లానింగ్ ఏమీ నిజమైన ఆస్తి. మాతో కనెక్ట్ అవ్వండి. మీ ఆర్థిక ప్రయాణాన్ని ఈరోజే మొదలుపెట్టండి. నమస్కారం.